ఈ వేసవికాలంలో చెప్పలేనంతగా ఎండలు కాస్తున్నాయి. చిరాకు పరిచే చెమటే కాకుండా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వాటిలో ముఖ్యమైనది వడదెబ్బ. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమవుతుంది. శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవటం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. మరి వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 100 నుంచి 104 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. 100కు పైగా టెంపరేచర్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వచ్చినట్లు చెబుతాం. ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీలకు పెరిగి నిలకడగా ఉంటే సన్స్ట్రోక్గా పరిగణనలోకి తీసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు ఉష్ణోగ్రత అదుపు తప్పి వడదెబ్బకు గురవుతారు. సాధారణంగా 5 ఏళ్లలోపు 60 సంవత్సరాల పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు లోనవుతారు. గర్భిణీలు, బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకోవడం మంచిది. మద్యపానం, మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, పొగ తాగేవారు, స్థూలకాయం, నిద్రలేమి వంటి రుగ్మతలున్నవారు సన్స్ట్రోక్కి త్వరగా లోనవుతారు. వీరు వేసవిలో తమ శరీరంలోని నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి హై టెంపరేచర్స్ వెళ్ళినప్పుడు మనలో వచ్చే మార్పులు ఏముంటాయి? ఫస్ట్ థింగ్, మనలో నుంచి చెమట రూపం ద్వారా ఎక్కువ మాయిశ్చర్ అంటే నీళ్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చెమట బయటకు వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ వాటర్ లాసే కాదు సిస్టంలోంచి, దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ లవణాలు చెమట రూపం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మన సిస్టంలో వాల్యూమ్ లాస్, అంటే లోపల ఉండవలసిన తేమ కానీ ఉండవలసిన వాటర్ కంటెంట్ కానీ సిస్టంలో తగ్గిపోతుంది. ఇలా అయినప్పుడు ఫస్ట్ అంటే దీనికి వెరీ మైల్డ్గా కొంతసేపు అలవాటు లేని వాళ్ళు ఎండలో వెళ్ళినప్పుడు హీట్ ఎగ్జాషన్ అని వస్తుంది. హీట్ ఎగ్జాషన్ అంటే మనం ఎప్పుడైనా ఎండలో వెళ్ళి ఓ ఫ్యూ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్, గంట సేపు ఉన్నప్పుడు అలవాటు లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి టయర్డ్గా ఫీల్ అవ్వటం, తలనొప్పి రావటం, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, మయాలియాస్ అంటాం, క్రాంప్స్ అంటే మజిల్స్ కండరాలు ఇలా పట్టుకుపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇమీడియట్గా లాట్ ఆఫ్ వాటర్, అంటే రోజుకి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేసి దీంతోపాటు ఎలక్ట్రాల్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ బాగా తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సమ్మర్లో బాగా చూస్తూ ఉంటాం, ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇవి తీసుకోవటం వలన అప్పటికి ఏదో దాహం తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది లాంగ్ టర్మ్లో ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అంటే ఎక్కువ తాగే వాళ్ళకి ఎముకలు బలహీన పడిపోతాయి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో, ముసలి వాళ్ళలో. గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట, ఎసిడిటీ ఎక్కువ అయ్యి వామిటింగ్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అధికంగా ఎండలో తిరగడంతో శరీరం మీద రక్త కణాలు కుంచుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్ దెబ్బతినడానికి దారితీస్తుంది. వడదెబ్బకు గురైన వారిలో ముఖ్యంగా జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరిగినట్లుగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం లోపించి డీహైడ్రేట్ అవుతుంది. చెమటలు రాకుండా అధిక టెంపరేచర్తో పల్స్ పడిపోతుంది. మతి కోల్పోవడం, కోమాలోకి వెళుతుంటారు. వడదెబ్బ తగిలినప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. తీవ్రంగా చెమట పట్టడం, అలసటగా అనిపిస్తుంది. యూరిన్ పచ్చగా రావడం వంటి లక్షణాలు కనబడతాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేద తీరేలా చేయాలి. రక్తనాళాలు కుంచుకుపోకుండా బట్టలు వదులు చేసి నీటితో తడపాలి. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవీ ఫ్లూయిడ్స్ అందించాలి. హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హై ఫీవర్తో వచ్చి ఒక్కోసారి అన్కాన్షియస్గా వచ్చినప్పుడు పేషెంట్ని అర్జెంటుగా ఐవీ ఫ్లూయిడ్స్, అంటే ఇది ఎంత సీరియస్గా ట్రీట్ చేయాలంటే పేషెంట్కి ఒక్కోసారి కోల్డ్, అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన సెలైన్ కూడా ఎక్కించి ఒక్కోసారి కోల్డ్ వాటర్తో డయాలసిస్ చేసే పరిస్థితులు కూడా వస్తాయి. ఇది కరెక్ట్గా ట్రీట్ చేయలేకపోతే, ఎందుకంటే మెదడు దెబ్బతినింది కాబట్టి తేమ తగ్గిపోవటం వలన, బ్రెయిన్లో ఉన్న కంట్రోల్స్ తప్పిపోవటం వలన కిడ్నీస్, లివర్ దెబ్బతిని బీపీ కూడా తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోతారు. సో దీని మార్టాలిటీ, అంటే సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగ్రెసివ్లీ ట్రీటెడ్. సో ఈ హీట్ ఎగ్జాషన్, సన్ స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి?
ఫస్ట్ థింగ్ ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే లెస్ దెన్ 5 to 6 years ఉన్న పిల్లలు, మోర్ దాన్ 55-60 years ఉన్న పెద్దవాళ్ళు, వృద్ధులు, బిట్వీన్ 11 to 4 o'clock మధ్యాహ్నం పూట ఈ పీక్ టెంపరేచర్ ఉన్న టైంలో బయటికి వెళ్ళకపోతేనే మంచిది. ఒకవేళ వెళ్తే మనం వేసుకునే బట్టలు లూజ్ ఫిట్టింగ్ కాటన్ క్లోత్స్, కొంచెం మనకి గాలాడే బట్టలు, ఫ్యాషన్కి పోకుండా ఇలాంటి గాలాడే బట్టలు, లూజ్ ఫిట్టింగ్ కాటన్స్ వేసుకుంటే మనకి మాయిశ్చర్ లాస్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ మనం తాగాల్సిన వాటర్ రోజుకి అట్లీస్ట్ 3 to 4 liters అనేది తాగాలి. ఓన్లీ వాటరే కాదు, ఎలక్ట్రోలైట్స్ ఉన్న లిక్విడ్ అంటే కొబ్బరి నీళ్ళు కానీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, సాల్ట్ వేసుకుని ఇలాంటివి మనం తాగుతుంటే మనం కోల్పోయిన లవణాలని మళ్ళీ రీప్లేస్ చేసుకోగలం. ఈ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకో. చిన్నపాటి జాగ్రత్తలతో సన్స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్లు, కూలింగ్ గ్లాసెస్ ధరించాలి. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. ప్రతి అర్ధగంటకు 300 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు 5-6 లీటర్ల వరకు నీరు తాగాలి. ఓఆర్ఎస్ నీళ్లు, కొబ్బరికాయ, గ్లూకోజ్ నీరు తీసుకోవడం మంచిది. ఇంటి కిటికీలను తెరిచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వేసవిలో శీతల పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే చింతపండును వేడి నీటిలో నానబెట్టి పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించేందుకు ఉపకరిస్తుంది. వడదెబ్బ తగిలినప్పుడు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితముంటుంది. పుదీనా ఆకులతో జ్యూస్ తయారు చేసుకుని చక్కెర కలుపుకుని తాగడం వల్ల సన్స్ట్రోక్ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.